రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలకమైన పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ పవన్ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ చేసినటువంటి ట్వీట్ కావచ్చు, లేదా గోరంట్ల బుచ్చ చౌదరి టీడీపీ సీనియర్ నేత, దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, అధికారం మా చేతిలో ఉంది, అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం. ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ గారు సౌదీ నుంచి. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. సార్, అంబటి రాంబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో టీడీపీ సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చ చౌదరి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అధికారం మా చేతిలో ఉంది, ఎవరు అడ్డొచ్చినా సరే మేము అడ్డంగా నరికేయగలం, ఏం చేస్తారు, మీరు ఏం చేయగలరు, ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఎలా పరిగణించాలి ఇలాంటి వ్యాఖ్యల్ని, వీటిని? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తే ఇప్పుడు ఉండేటువంటి నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడరు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది అదుపుతుంది. అంటే కనీసం మొన్న ఎర్రబుక్కు రాజ్యాంగం అని మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మీద ఏమి ఆ వీడియోని కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోకుండా, విచారణ చేయకుండా దాన్ని వాళ్ళకు బూతు మాటలు జోడిస్తూ కేసు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి అండగా పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పుడు నాయకులు అలాగే మాట్లాడుతుంటారు సార్. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే 80 సంవత్సరాల వయసు, 8 పదుల వయసు, ఇంకా ఏం సాధించాలి సార్? ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవి అన్ని అతను చూడాల్సిందంతా చూసేసారు. కానీ ఈ రోజు బుచ్చయ్య చౌదరి గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఆయన గుమ్మాలు దాటినెవరు, మా కార్యకర్తలు గుమ్మాలు దాటినెవరు, గుమ్మటమైనా గిమ్మటమైనా అనేది వ్యంగ్యంగా, చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఒక ఉష్ణోగ్రత ఒక 2 డిగ్రీల తీవ్రత పెరిగినా ఇతను గుమ్మం దాటే పరిస్థితులు లేవు. లేదా వాతావరణం కన్నెర్ర చేసి, వాతావరణం ఏ విధమైన వాతావరణం సరే అనుకూలించకపోతే ఈ బుచ్చయ్య చౌదరి గారు ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఆ వయసు అయిందండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకొని, రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029 అయితే ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు మరొకసారి ముఖ్యమంత్రిగా. ఇలాంటి మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే అరపూట తట్టుకోగలుగుతుంది వీళ్ళ శరీరం సార్. 80 పదుల వయసులో ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు అంటారా? దీని మీద ఇంకోటి, రాజ్యాంగంలో ఇప్పుడు మన భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి 58 నుంచి 65 ఏళ్ల లోపలకి రిటైర్మెంట్ ఏజ్ ఉంది సార్, ఒక్కొక్క సెక్టార్ లో ఒక్కొక్క విధంగా. మరి రాజకీయ నాయకులకి ఎందుకు లేదు? వయసు పెరిగే కొంది మతి స్థిమితం తప్పద్ది. వాళ్ళు ఏదో మనస్తాపానికి గురవడం, లేదంటే ఏదో మతి స్థిమితాలు పోవడం జరుగుతుంది పెద్దవాళ్ళు అయ్యే కొంది, సాధారణంగా జరిగేది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికిరారు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా రాజ్యాంగంలో చట్ట సవరణలు తీసుకురావాలి. దాంట్లో కూడా ఈ మెయిన్ పొలిటీషియన్స్ మీద వీళ్ళకి కూడా 65+ ఓకే, ఒక 5 ఏళ్ళు జోడించి ఒక 70 ఏళ్ల కన్నా వీళ్ళకి రిటైర్మెంట్, రాజకీయ సన్యాసం అనేది గవర్నమెంట్ ద్వారా వీళ్ళు ప్రకటించి పెన్షన్లు ఇచ్చి మూల కూర్చోబెట్టాలి సార్. లేదంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టుతున్నారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు నిజంగానే మా బుచ్చయ్య చౌదరి గారు చెప్పినటువంటి మాటలు, మేమేం చేసినా మాకు చెల్లుబాటు అవుతుంది, మేమేం చేసినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని, ఏదన్నా ఒక చిన్న దానివల్ల జరగరానిది జరిగితే దానికి ఎవరు నైతిక బాధ్యత తీసుకుంటారు? ఇక వైఎస్ జగన్ ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యంగా బయటికి రావాలి, త్వరగా ఆ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలంటూ. అదే సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆయన ఎవరికి తెలుసు గాయమైందో లేదో, ఆయనే తానంతట తానే కొట్టేసుకుని ఉండొచ్చు కదా అంటూ చాలా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో వైఎస్ జగన్ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో వైరల్ అవుతుంది. ఈ రెండింటిని ఎలా పరిగణించాలి సార్? ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందా కలిగినటువంటి, రాజసం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని వ్యంగ్యంగా కానీ మాట్లాడినట్టు లేదంటే విమర్శించినటువంటి దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2018లో జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైనప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, దాని మీద అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినటువంటి ఇది మనం చూసాం. ఇది దాడిని మేము ఖండిస్తున్నామని ఆ రోజు 2018లో. 2024 ఎన్నికల ముందు మాత్రం రాళ్లతో దాడి చేసినప్పుడు దాన్ని ఒక ప్రజావేదికలో పబ్లిక్ లా వచ్చినప్పుడు దాన్ని ఈయన వ్యంగ్యంగా మాట్లాడటం, ఎవరు కొట్టారో ఆయనే కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు, దాని మీద నేను ఏం మాట్లాడాలని వ్యంగ్యంగా మాట్లాడాను సార్. ఈ 2 స్టేట్మెంట్లకి గల తేడా ఏంటంటే, 2018లో ఆయన ఏ పార్టీతో పొత్తులో లేరు, సింగిల్ గా ఉన్నారు.
ఉమ్, అంటే అప్పుడు కాస్తో కూస్తో మానవత్వం అనేది ఉండింది పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే 2024కి వచ్చారో ఇక్కడ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఒక కూటమిని ఏర్పరచుకున్నాయి. ఉమ్, మెయిన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారనే దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ 2024లో ఆయన వ్యంగ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి మానవత్వం అనేది ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రౌడీజం ఉమ్, చేస్తున్నారు వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ సొంత కార్యకర్తలు ఇల్లు పగలు కొడుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అనకూడని మాటలు మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద కూడా ఎక్కడ కూడా ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. కేవలం రఘురామ కృష్ణరాజు గారి మీద ఎవరు దాడి చేయకముందే చేసేశారని స్పందించడం, ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద ఏం చేయకముందే దాడి జరిగిపోయిందని ఆయన స్పందించడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మ. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పేస్తున్నారో అవి మాత్రమే చెప్తాడు. ఆయన 2018లో వచ్చేసరికి కొద్ది గొప్ప మానవత్వం ఉండింది. ఆ పోస్ట్ ద్వారా అందరూ అనుకునింది అదే. 2024కి వచ్చేసరికి మానవత్వం మంట కలిసిపోయిందా అని అడుగుతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రాజసంగల్ల వ్యక్తి, ఎక్కడా కూడా ఎవరిని దూషించినటువంటి వ్యక్తి కాదు, ఎవరి గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. రాజకీయాల్లో రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తారే తప్ప వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడు దిగలేదు సార్.